భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. వాళ్ళ సాయంత్రం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ఈ సందర్భంగా అనంతచారి పూజారి ఇంట్లో జగదాంబిక అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ నుంచి 4 రోజుల పాటు బోనాలు కొనసాగున్నాయి. ఈ నెల 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా సింహవాణి అమ్మవారి బోనాలు నిర్వహించినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. భారీగా తరలివచ్చిన భక్తులతో గోల్కొండ కోట సందడిగా మారింది. దీనిపై సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు అంగరంగ వైభవంగా సిటీలో బోనాలు షురూ అవుతాయి. అయితే సిటీలో బోనాలు షురూ కావాలంటే ముందు గోల్కొండ దగ్గర బోనాలు ప్రారంభం కావాలి. సో గోల్కొండ దగ్గర బోనాలు ప్రారంభం కావాలంటే ఓ చరిత్ర, ఓ సాంప్రదాయం అనేది ఉంటుంది. సో ప్రస్తుతం మనం అనంతచారి వాళ్ళ పంతులు అయ్యగారి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇక్కడి నుంచి జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు ఊరేగింపుతో ఎప్పుడైతే కోట మీదకి చేరుతాయో అప్పుడే అక్కడ మనకు బోనాల పండగ షురూ అవుతూ ఉంటుంది. అదొక పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి. మరి అనంతచారి అయ్యగారు మనతో పాటు ఉన్నారు. సో ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఈ విగ్రహ ఉత్సవాలు అనేది కోట మీదకి జరుగుతూ ఉన్నాయి. సో దీని ప్రాసెస్ ఏందో తెలుసుకుందాం. ఈ ప్రత్యేక వృత్తి 2 పనివాళ్లకు పెద్ద ప్లస్ పూజారి నీకే బాధ్యత అని ఒప్పచెప్పాను. దాన్ని బట్టి ఆ బాధ్యత ఈయన స్వయంగా నిలబడి ఆ పూజ పురస్కారం అందరూ సాంప్రదాయకంగా ఏ విధంగా అయితే పూజారి మంత్రాతంత్రులతో ఆయన ఉచ్చారణతో స్వయంగా నిలబడి చేస్తుండే అదే సాంప్రదాయకం ఎప్పుడు నేను చేస్తున్నాను. తర్వాత పిల్లలు కూడా అందరు కూడా ఆడపిల్లలు కూడా సహకరించారు. ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క మొదటి నుంచి సాంప్రదాయకం వస్తుంది. గవర్నమెంట్ ఎండోమెంట్లో పోయింది. ఇది పోయి కూడా 10 సంవత్సరాలు అయింది, దగ్గర 9 సంవత్సరాలు అయింది. 2015 వాళ్ళు కూడా ఈ యొక్క పూజా పురస్కారం చూసి వాళ్ళు కూడా సంతృప్తిగా ఉండి అదే సాంప్రదాయంగా మీరే చేయాలని వాళ్ళు చెప్పినందుకు ఆ విధంగా ఇప్పుడు మేము మాది నీది అనుకోకుండా అందరిది అనేది పూజ చేస్తున్నాం. విగ్రహాల పూజ అంటే పూజా పద్ధతి మొదలు వినాయకుని పూజ ఉంటుంది. వినాయకుని తర్వాత నవగ్రహ పూజ, అష్టదిగ్బాధ, పంచలోకాల పూజ ఇవన్నీ జరుగుతాయి కదా. ఇవన్నీ చేస్తున్నాయి కదా. అప్పుడు మహాశక్తి స్వరూపం ఆమె యొక్క నిజమైన స్వరూపంతో పూజ చేసి ఆ యొక్క మన భక్తి కూడా ప్రాముఖ్యత ఉన్నది. ఆ భక్తి శ్రద్ధతో పూజ చేస్తూ అమ్మవారి ఆశలు తప్పకుంటుందని. పుట్టక ముందు నుంచే ఇది పూర్వకాలం అనుకోండి, 100 సంవత్సరాలు కూడా దాటినాయి. అమ్మవారు మాత్రం ఈ ఇంటి నుంచే వెళ్తానని ఒక ప్రతిజ్ఞతో నడుస్తుందన్నమాట. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం జరుగుతుంది. ఏంటంటే మేము ఒడి నింపి ఎట్లా అయితే ఆడపడుచుని ఎట్లా పంపిస్తామో ఆ విధంగానే ఒడి బియ్యం పోసి సాగనంపి అవి మళ్ళీ నైవేద్యాలు ఇచ్చి సాగబెట్టి పంపిస్తుంటాం పైకి ఈ విగ్రహాలు అనమాట. మొత్తంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న జగదాంబిక అమ్మవారి విగ్రహకు సంబంధించిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కోట మీదకి చేరిన తర్వాతే మనకు అక్కడ బోనాల పండుగ అనేది షురూ అవుతూ ఉంటుంది. ఇదంతా కావాలంటే కూడా ముందుగా మనకు లంగర్ హౌస్ దగ్గర నుంచి కూడా అక్కడ తొట్టెలు కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, అక్కడి నుంచి దాంతోపాటు బోనాలు కావచ్చు, ఇక్కడి నుంచి విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయలుదేరి కోట మీదకి చేరాలంటే సాయంత్రం 5-6 సమయం పడుతుంది. సో అప్పుడు కూడా మనకు బోనాల పండుగ షురూ అయినట్టే లెక్క. కెమెరా పర్సన్ చందుతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.